ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. గవర్నమెంట్‌కి సంబంధించిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టుల కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి మినీ రత్న కింద ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎయిర్‌పోర్ట్ జాబ్‌ల కోసం భారీగా రిక్రూట్ చేసుకుంటున్నారు. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్ విషయానికి వస్తే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి మినీ రత్న కేటగిరీ కింద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కింద ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కోసం వేరియస్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీంట్లో మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ 13 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ 66 వేకెన్సీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ 4 వేకెన్సీస్, ఇలా టోటల్గా 83 వేకెన్సీస్ తోటి ఈ యొక్క ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీంట్లో ఈఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూ కేటగిరీస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్స్, అఫీషియల్ లాంగ్వేజ్ కింద వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ అనే పోస్ట్కి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేకపోతే ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు ఫైర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి ఎటువంటి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. సెకండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్. దీనికి గ్రాడ్యుయేట్ లేకపోతే ఎంబీఆర్ ఈక్వివాలెంట్ 2 ఇయర్స్ డ్యూరేషన్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. థర్డ్ పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనే పోస్ట్ రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరైతే హిందీ లేకపోతే ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ ఉన్న మీ యొక్క డిగ్రీ లెవెల్ నుండి పీజీ లెవెల్లో ఒక సబ్జెక్ట్ ఉన్నా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఇంగ్లీష్ టు హిందీ లేకపోతే హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్ఫర్ టెక్నికల్ కింద మీరు 2 ఇయర్స్ పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి వచ్చేసి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ పాటు, తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ పాటు, ఓబీసీ వాళ్ళకి ఏజ్ లిమిటెడ్ ఉంది. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్ పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17th ఫిబ్రవరి నాడు ఆన్లైన్ ద్వారా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మార్చి 18th వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ అనేది కూడా ఈ యొక్క ఏఐ వెబ్సైట్లో మీకు అప్డేట్ అయితే చేసి పెడతామని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి శాలరీ విషయానికి వస్తే 40,000 నుండి 1,40,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకి గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కావచ్చు, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లా అన్ని ప్రొవైడ్ చేస్తారు. అప్రాక్సిమేట్గా ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ శాలరీకి వచ్చేసి 13 lakhs per annum వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని రకాల వెబ్సైట్ లింక్స్ అనేది కూడా ఇస్తాను, చూడగలరు. ఫస్ట్ మనకి సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈ యొక్క ఆర్గనైజేషన్లో జాబ్ రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.